ఒరే అనిలు, పిందె పండైనట్టుంది, జుట్టు చెరిగింది, బట్టలు నలిగాయి. కంగ్రాచులేషన్స్ రా. నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అటేటో చూస్తున్నావు. ఏముందిరా టేపు? సిస్టర్ కంగ్రాచులేషన్స్. నువ్వు ఉండరా, ఒకసారి చెప్పేది వినరా. ఉండరా, నేను సిస్టర్తో మాట్లాడుతున్నాను. కొంచెం దూరంగా ఉండరా. ఎందుకు? సిస్టర్ నన్ను కొట్టి సంపేద్దా? సిస్టర్ టిఫిన్ రెడీ చేసావా? ఎప్పుడో రెడీ. మీరు వెళ్ళి అలా కూర్చోండి, నేను వస్తాను. మీరు ఏంటో ఈ మార్పు చూద్దాం. పులిహోర, దద్దోజనం, గారెలు, స్వీట్స్. ఏంటి జాను, మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారా? పండగ పూట, అది కూడా టిఫిన్ టైంకి. ఒకరింటికి ఒకరు ఎవరైనా వస్తారా? మరైతే విందు భోజనంలో ఇన్ని ఉండవేంటి? అన్నీ మీకోసమే. ఇవన్నీ నా కోసమా? మరి అన్నపూర్ణాదేవి అంటే ఆ మాత్రం ఉంటుంది. పెట్టే చేతికి లెక్క ఉండకూడదు, తినే నోటికి అలుపు ఉండకూడదు. అలా తినాలి. అలా తింటే కడుపుకు ఆయాసం వస్తుంది. వస్తే రానియండి, హాయిగా పడుకోండి. మళ్ళీ మీరు లేచేసరికి ఇంకొన్ని వండి పెడతాను. ఇవి కాకుండా ఇంకా వండుతావా? చెప్పాను కదా అన్నపూర్ణాదేవి అని. తింటూ ఉండండి, ఇప్పుడే వస్తాను. మీరు అని రెస్పెక్ట్ ఇన్ని వెరైటీస్ చేసింది, పదే పదే అన్నపూర్ణాదేవి అంటుందేంటి? హలో అత్తయ్య గారు, పండగకొస్తా అన్నారు, రాలేదు? ఇక్కడ పనులున్నాయి బాబు, నీకో విషయం చెప్దామని కాల్ చేశా. ఏంటి అత్తయ్య గారు, పండగకి కొత్త లేడు కొత్త ఫ్లాట్ ఏమైనా ఇస్తున్నారా? అదేం కాదు బాబు, పండగ రోజు అమ్మాయి అమ్మవారి అవతారాల్లో 2-3 ఎంచుకొని అలానే ప్రవర్తిస్తుంది. మీరు ఎదురు చెప్పకుండా ఫాలో అవ్వండి, జాగ్రత్త. ఇందులో జాగ్రత్త ఏముంది అత్తయ్య గారు, మంచిదే కదా. అది కాదు బాబు. అత్తయ్యా, ఇక్కడ ఎక్కే అన్ని చూసుకుంటాడు, ఉంటా. అదన్నమాట సంగతి. ఇప్పుడు జాను అన్నపూర్ణాదేవి అన్నమాట. ఒరే ఏకే, నువ్వు లక్కీ. ఈ రోజు నిజంగా నీకు పండగే. జాను, ఏంటి టైంలో ఇక్కడ? మీ పాదసేవ చేసుకోవడానికి వచ్చానండి. దేనికి? భర్తకి సేవ చేయడమే కదా భార్యకి అదృష్టం. అదొక్కప్పటి మాట. అయినా మన ఇద్దరిలో ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, మన ఇద్దరం ఈక్వల్ అని చెప్పా కదా. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా భర్తకి భార్య సేవ చేయాల్సిందే. అయ్యో జాను, అలాంటివి ఏమీ వద్దు. నీకు పనులు ఉంటే వెళ్ళి చూసుకో. మీకు ఇబ్బంది ఏమి లేదు కదా? ఏమీ లేదు. సరే. ఉదయం అన్నపూర్ణాదేవి, ఇప్పుడు లలితాదేవి. జాను, జాను. అయ్యో, ఏమైందండి అలా అరుస్తున్నారు? నా ఫోన్ ఎక్కడా? అక్కడే ఎక్కడో ఉంటుంది, చూడండి. అంటే నాకు తెలియకుండా నేను కేకేశానా? అయ్యో, నేను అలా అనలేదండి. ఒక్క నిమిషం ఓపిక పట్టండి, నేను చూస్తాను. ఇదిగో ఇక్కడే ఉంది. అయినా దేనికి అలా ఆవేశపడకండి. నిర్మలంగా నిశ్చలంగా ఉంటే మనసు మెదడు సరిగ్గా పనిచేస్తాయి. లలితాదేవి,
అయినా నేనేంటి నిద్రలోంచి లేచి అసలు విషయం మర్చిపోయార్చాను. అవతారం మూడ్లో ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే మా జాను తాట తీసేది. బతికిపోయా. జాను జాను ఆ, నా ర్యాక్లో 2000 పెట్టాను. నువ్వేనా తీసావా? ఆ, తీశాను. ఏం చేసావు? వాచ్మెన్ అవసరమని అడిగితే ఇచ్చాను. వాడు అవసరం ఏంటో తెలుసా? వాడు తాగుతాడు. అవసరమని వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడమే నాకు తెలుసు. అవి ఎలా ఖర్చు పెడతారనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళు అనవసరంగా ఖర్చు పెడితే వాళ్ళకే నష్టం. ఎందుకంటే ఇది కలికాలం. ఇంతకీ ఎంత ఇచ్చావు? 1000. మరి ఇంకో 1000? పని మనిషికి ఇచ్చాను. ఏ? నోరు తెరిచి అవసరమని అడిగింది, ఇచ్చాను. అందరూ నోరు తెరిచి అడుగుతారు జాను. అలా నిచ్చేస్తావా అందరికీ? చెప్పాను కదా, అడిగితే ఇవ్వటమే నాకు తెలుసు. లక్ష్మీదేవి అర్జెంట్గా ఇదంతా రాహుల్ గడికి చెప్పాలి. కాదు, ఆడికి డైరెక్ట్గా చూపించాలి. చెప్పనీలు. చెప్పడం కాదురా, నువ్వు అర్జెంట్గా మా ఇంటికి రా. వద్దురా బాబు, మామూలుగా వస్తేనే సిస్టర్ చిచ్చుబుడ్డిలో పేలిద్ది. పండగ పూట కూడా ఎందుకు? పండగ కాబట్టి మనకు ప్లస్ రా. నువ్వు రా త్వరగా, నీకు సర్ప్రైజ్ ఉంది. అయితే ప్రసాదాలు ఉంటాయా? ఫుల్గా ఉన్నాయి, నువ్వు రారా. అయితే కమ్మింగ్ ఫర్ కమ్మింగ్. సిస్టర్ నన్ను కొట్టి సంపేద్దా? ఏ సిస్టర్? ఏంట్రా అనిల్ ఇది? పండగ సర్ప్రైజ్ అన్నావు, మాట కూడా లేకుండా చెయ్యి చేసుకుంది. అంటే నీ జుట్టు చెరిగింది, నీ బట్టలు నలిగింది. నేను అనుకుంది కాదు. అసలు ఏం జరిగింది? నాకు తెలియాలి. ఆవేశపడకు, ఆయాసం వస్తుంది. ఏం జరిగిందో అక్కడ చూడు. అన్నపూర్ణాదేవి అంటే ఆ మాత్రం ఉంటుంది. అయినా దేనికలా ఆవేశపడకండి. నిర్మలంగా నిశ్చలంగా ఉంటే మనసు మెదడు సరిగ్గా పనిచేస్తాయి. అవసరమని వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడమే నాకు తెలుసు. అవి ఎలా ఖర్చు పెడతారనేది వాళ్ళ ఇష్టం. అనిల్, ఈ మధ్యన డైరెక్టర్స్ పార్ట్ 2 కోసం కొన్ని సీన్స్ దాచిపెట్టినట్టు అంతా చూపించి అస్సలు సీన్ కట్ చేసేవేంట్రా? అలా చూస్తావేంట్రా? నాకు ఫోన్ చేసి నన్ను రమ్మన్నావు. నేను వచ్చేలోపు ఆ మధ్యలో ఏం జరిగింది? మహిషాసురమర్దిని వచ్చింది. మాటలు లేవు, ఓన్లీ యాక్షన్సే. అసలైన అవతారాన్ని ఎలా మిస్ అయ్యావురా? నువ్వు మిస్ అవ్వకూడదని ఇవన్నీ నువ్వు ముందే ఎక్స్పెక్ట్ చేసావారా? ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా? ఏం చేయాలో చెప్పరా? ఏముంది, శాంతి చేయాలి.